కానీ బావ మాత్రం నా దగ్గర చాలా నటిస్తున్నాడు అని అర్థమైంది. ఇదే కౌగిలి ఆ రోజు థియేటర్లో ఉంటే మా ప్రయాణం ఇంకోవైపు వెళ్లేదేమో. కానీ బావ వద్దు అనుకోవడం వల్ల నేను ఇంకాస్త అర్థం చేసుకోగలిగాను. తను పడే ఇబ్బందుల మధ్యలో ప్రేమను ఇరికించకుండా, నన్ను ఒత్తిడిలో పడేయకుండా ఆ రోజు ఆపేసి మంచి పని చేశాడు. ఈ రోజు ప్రేమ లేదు అని బయటకి చెప్తున్నా కానీ నాకు ఉందని అనిపిస్తున్నా సరే నేను కూడా బయటికి చెప్పాలి అనుకోవడం లేదు. తర్వాత బావ నేను ఎవరికి వారగా వెళ్ళిపోయాం. మళ్ళీ చాన్నాళ్ళకి నా CA పాస్ అయిన రోజు బావకి మెసేజ్ చేశాను. మీకు గుర్తుందో లేదో, బావ ఈ కథని మొదలుపెట్టింది నేను పెట్టిన ఈ మెసేజ్ నుండే. ఇది నాకెలా తెలుసు అనుకుంటున్నారా? నేను కూడా మీలా బావ చెప్పిందంతా విన్నాను. బావ చెప్పడం చూసిన తర్వాతే నేను నా సైడ్ నుండి కూడా కథను చెప్పాలి అనుకున్నాను. నిజానికి ఈ కథ ఎప్పుడో 2 ఏళ్ల క్రితమే అయిపోయింది. కానీ ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది. సరే ఇదంతా ఎందుకులే, కానీ ఆ రోజు CA పాస్ అయ్యాను అని చెప్పడానికి బావని రమ్మన్నాను. కానీ ఎందుకు రమ్మన్నానో తెలియక బావ పడిన సంఘర్షణ నాకు భలే నచ్చేసింది. నాకు ఇంకా గుర్తుంది, బావ ఎంతో ఇష్టంగా ఐస్ క్రీమ్ కొని ఇస్తే నేను విసిరేశాను. అందుకే బావని కలిసినప్పుడు తనకు ఇష్టమైన ఐస్ క్రీమ్ ఆర్డర్ చేశాను. ఆ రోజు బావకి CA పాస్ అయ్యాను అనే విషయంతో పాటు నేను ప్రేమిస్తున్నాను అనే విషయం కూడా చెప్దామనుకున్నాను. కానీ ఎందుకో ఒక భయం నన్ను ఆపేసింది. ఆ భయం ఏంటంటే అరుణ్. నాకు ఇంటర్ రిజల్ట్ వచ్చిన రోజు అరుణ్ నన్ను ప్రేమిస్తున్నా అని చెప్తే నేను కూడా ఒప్పుకున్నాను. మరుసటి రోజే వద్దు అనుకున్నాను. నాకెందుకో ఈ CA రిజల్ట్ రోజు కూడా బావని ప్రేమిస్తున్నా అని చెప్తే విడిపోతానేమో అనిపించింది. వినే మీకే ఇదంతా ఇంత సిల్లీగా చెప్తుంది అనిపించవచ్చు, కానీ బావ నా జీవితంలో చాలా పెద్ద విషయం. అందుకే బావకి ఆ రోజు చెప్పలేకపోయాను. అలానే ఆ రోజు ఇంకో భయం కూడా లేకపోలేదు, బావ ఏమైనా చెప్పేస్తాడా అని. కానీ ఇంకోవైపు నాకు తెలుసు బావ అసలు చెప్పడు, తనకు కొంచెం సెటిల్ అయ్యే వరకు అని. ఆ రోజు అలా గడిచిపోయాక బావకు ఇంటర్వ్యూ ఉండడం వల్ల మరుసటి రోజు వెళ్ళిపోయాడు. నేను కూడా ఇంటర్వ్యూ కోసం కష్టపడుతూ జాబ్ ట్రయల్స్ లో ఉండేదాన్ని. అప్పుడే ఒక రోజు నాన్న ఇంటికి రమ్మన్నాడు. సరే చాలా రోజులైంది కదా వెళ్ళి అని వెళ్ళేసరికి అక్కడ మొత్తం జనాలతో అడావిడిగా ఉంది. ఏంటి ఎంత అడావిడిగా ఉంది అనుకునేసరికి మా అమ్మ తొందరగా రెడీ అవ్వు అనింది. ఇంతకు ఏంటి ఇదంతా అన్నాను. అప్పుడే నాన్న వెనుక నుండి వచ్చి అమ్మా జ్యోతి ఎంతసేపు అయింది వచ్చి అన్నారు. ఇప్పుడే నాన్న అన్నాను. నాన్న పక్కనే మామయ్య కూడా ఉన్నాడు, అదే బావ వాళ్ళ నాన్న. ఇదేంటి మామయ్య సడన్ గా వచ్చారు, అసలు ఏం జరుగుతుంది అన్నాను. ఏమమ్మా జ్యోతి ఎలా ఉన్నావు అని మామయ్య అన్నారు. బాగున్నాను మామయ్య అన్నాను. మీ మామయ్య నీకొక మంచి సంబంధం తెచ్చారమ్మా, వాళ్ళు ఈ రోజే చూసుకోవడానికి వస్తున్నారు, అందుకే నిన్ను ఈ రోజే రమ్మన్నాను అన్నాడు నాన్న. నాన్న సంబంధం అనే మాటలు అంటుండగానే నా బ్యాగు చేతిలో నుండి పడిపోయింది. నాకొక క్షణం ఏమర్థం కాలేదు. నా బుర్రలో ఏవేవో తిరుగుతున్నాయి. నాన్న చాలా సంతోషంగా ఉన్నారు, మామయ్య నాన్న నవ్వుతూ ఆనందంగా మాట్లాడుకుంటున్నారు. నాకేమో బావ గుర్తుకు వస్తున్నాడు. పోనీ విషయం చెప్పేద్దామా అంటే తనకు జాబ్ లేదు, పైగా సంబంధం తీసుకొచ్చింది మామయ్యనే. నేను ఉన్నదంతా చెప్పేద్దాం అనుకున్నాను, కానీ వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు అయిపోతే మొత్తానికే నాశనం అయిపోతుంది. ఒకవైపు అమ్మకి ఇలా చేశాను అని తెలిస్తే మామయ్య వాళ్ళ కుటుంబం మొత్తాన్ని దూరం పెట్టేస్తుంది. నా బుర్రలో నరాలన్నీ ఎవరో గట్టిగా తాళ్ళు కట్టేసి లాగేస్తున్న ఫీలింగ్ కలిగింది. ఇలా అవుతుంటే మా మామయ్య నా చేతిలో నుండి జారిన బ్యాగును తీసి చేతికిచ్చి అమ్మాయి షాక్ అయిపోయింది బావా సర్ప్రైజ్ విని అన్నారు. నా కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరుగుతున్నా అదే కళ్ళతో ఒక స్మైల్ ఇచ్చాను. మా నాన్న ఆనందాన్ని చూస్తూ అలా లోపలికి వెళ్ళిపోయాను.